విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈరోజు క్లాస్లో వాంట్ టు అనే స్ట్రక్చర్ని నేర్చుకుంటున్నాము ఒక కొత్త టెక్నిక్ ద్వారా. ఆ టెక్నిక్ పేరు ఏంటంటే ఏబిసిడిఈఎఫ్. ఏబిసిడిఎఫ్ అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. సో టాపిక్ పేరు వచ్చేసి వాంట్ టు. మరి ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం అనుకుంటున్న పనులను, అంటే ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నాను లేదా మన యొక్క కోరికలను తెలియజేయటకు వాంట్ టు ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ఏ డిజైర్ ఆర్ విష్, అంటే కోరికను తెలియజేస్తుంది. లేదా ఏదైనా సరే ఒక పని నేను చేయాలని అనుకుంటున్నాను అంటాం చూడండి. సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత వాంట్ టు తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, లేదా ఇక్కడ ఆబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐడియా వచ్చేసింది కదా వాంట్ టు ఎప్పుడు వాడాలో. ఏదైనా సరే ఒక పనిని చేయాలని అనుకుంటున్నాను అంటాం, లేదా కోరికలు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, ఇది ఒక కోరిక కదా. ఇలా ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. లేదా ఏదైనా సరే పని చేయాలని అనుకుంటున్నాను అంటాం. నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, ఐ వాంట్ టు గో టు మార్కెట్ నౌ. ఇలా కోరికలను కానీ లేదా చేయాలని అనుకుంటున్న పనులు కానీ తెలియజేటకు ఈ స్ట్రక్చర్ని వాడాలి. సూత్రం చూశారు కదా, సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. ముందుగా ఐ అనే సబ్జెక్ట్. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు వీ చూద్దాం. వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాం. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. నెక్స్ట్ హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. నెక్స్ట్ షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. ఇక్కడ మీరు 6 వాక్యాలు చూశారు కదా. మీరు ఏమైనా వ్యత్యాసం గమనించారా వాక్యాల మధ్యలో? ఐ వీ యూదే వచ్చినప్పుడేమో వాంట్ టు ఉంది. మీరు గమనించండి ఒకసారి. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈ 4 వాక్యాలు ఒక మాదిరిగా ఉన్నాయి, వాంట్ టు అని. చివరి 2 వాక్యాలు చూడండి. హీ షీట్ దగ్గర వాంట్స్ వచ్చింది అంటే వాంట్కి ఎస్ చేర్చడం జరిగింది. హీ కానీ షీ కానీ వచ్చినప్పుడు, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వాంట్కి ఎస్ చేర్చాలి. సో ఈ 6 సబ్జెక్ట్స్తో పాటు జనరల్గా వేరే సబ్జెక్ట్స్ చేత కూడా మీరు చెప్పగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పాలి. ఎలా? నా ఫ్రెండ్ అంటే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. మొత్తానికి థర్డ్ పర్సన్ సింగులర్ కదా. హీకి షీకి వాక్యాలు ఎలా ఉంటాయో ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు కూడా అలాగే ఉంటాయి. మై ఫ్రెండ్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇప్పుడు ఒక థర్డ్ పర్సన్ ప్లూరల్ చూద్దాం. నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ అంటే ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ ప్లూరల్. దేకి ఎలా ఉంది? దే కూడా థర్డ్ పర్సన్ ప్లూరల్ కదా. దే వాంట్ టు ఉంది కదా. ఇక్కడ కూడా మై ఫ్రెండ్స్ తీసుకోవాలి. మై ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి మై ఫ్రెండ్స్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు 2 నేమ్స్ తీసుకుందాం. 2 నేమ్స్ ఏవైనా 2 నేమ్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కిషోర్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. కిషోర్ అంటే హీ కదా. కిషోర్ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. ఒక అమ్మాయి పేరు తీసుకుందాం, పావని అనుకోండి. పావని వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. పావని అంటే ఇక్కడ షీ కదా. సో అంటే హీ బదులు ఏ మేల్ నేమ్ వచ్చినా, షీ బదులు ఏ ఫీమేల్ నేమ్ వచ్చినా ఇవే రూల్స్ ఉంటాయి. హీ బదులు ఏ అబ్బాయి పేరు తీసుకున్నా, షీ బదులు ఏ అమ్మాయి పేరు తీసుకున్నా అలాగే ఉంటాయి. సో ఇది వాక్యాలు రాసే పద్ధతి. మరి ఇక్కడ మీకు ABCDF అని కొత్తగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నాతో పాటు 6 విద్యార్థులు ఉన్నారు. వీళ్ళ చేతులలో మీకు ప్లకార్డ్స్ కనిపిస్తున్నాయి, షీట్స్ ఉన్నాయి. ఇక్కడ ABCDF ఇది ఒక కొత్త టెక్నిక్ అనమాట. అంటే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇది ఒక కొత్త టెక్నిక్. ABCDF అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. అయితే ఈ ABCDFలని మనము 3 పార్ట్స్గా డివైడ్ చేద్దాం. పార్ట్ 1లో A అండ్ B చూద్దాం. పార్ట్ 1లో A అండ్ B మాత్రమే కనిపిస్తున్నాయి కదా. పార్ట్ 1లో మీకు ఏం కనిపిస్తున్నాయి? A మరియు B. నెక్స్ట్ పార్ట్ 2లో CDలు మాత్రమే తీసుకుందాం, 2 తీసుకుందాం. పార్ట్ 2లో C అండ్ D. పార్ట్ 3లో E అండ్ F తీసుకుందాం. పార్ట్ 3లో మీకు ఏం కనిపిస్తున్నాయి? E అండ్ F కనిపిస్తున్నాయి కదా. రైట్. అంటే మనం జనరల్ ఏమనుకుంటాం, సరే వాంట్ టు అయిపోయింది కదా, మళ్ళీ ఇంకేమీ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఎలా నేర్చుకుంటున్నారంటే ఒక్కొక్క స్ట్రక్చర్ని ఇంగ్లీష్లో వాంట్ టు అంటే చేయాలని అనుకుంటున్న పనులు లేదా కోరికలను తెలియజేసేది. తర్వాత సూత్రం ఏంటి? సబ్జెక్ట్ తర్వాత వాంట్ టు, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం ఎక్స్ట్రా వర్డ్స్. ఇంకొక 7-8 సబ్జెక్టుల చేత వాక్యాలు నేర్చుకుంటున్నారు. ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్, హీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. లెర్న్ కాకపోతే ఇంకేదైనా ఒక వర్బ్ తీసుకోవచ్చు. ఐ వాంట్ టు టేక్ కాఫీ కానీ
ఇంకా ఓన్లీ ఇట్లా పాజిటివ్ వాక్యాలు ఎలా నిర్మించాలో నేర్చుకుంటున్నారు, ఇంకా స్ట్రక్చర్ అయిపోయింది అనుకుంటున్నారు. ఓన్లీ పాజిటివ్లే నేర్చుకుంటున్నారు. ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటే ప్రయోజనం ఉండదు. మీరు ఈ టాపిక్లో 6 రకాల వాక్యాలు నేర్చుకోవాలి. నేను ఇంతవరకు మీకు ఓన్లీ పాజిటివ్లే అయిపోయాను. ఈ 6 రకాల వాక్యాలు నేర్చుకుంటేనే మీరు ఇంగ్లీష్ని సంపూర్ణంగా మాట్లాడగలరు. సో చూద్దాం. ఏ అంటేనేమో పాజిటివ్ స్టేట్మెంట్స్, బి అంటేనేమో నెగిటివ్ స్టేట్మెంట్స్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యు అనే సబ్జెక్టు తీసుకుందాం. ఇక్కడ ఉండే విద్యార్థులకు నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను, వీళ్ళు ఎలా చెప్తారో చూడండి. బాబు, ఆర్ యూ రెడీ? ఎస్ సార్. రైట్. మీ పేరు ఏం పేరు? మై నేమ్ ఇస్ నరేష్. బాబు, నీ పేరు? మై నేమ్ ఇస్ గోపి. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ మణికంఠ. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Pawan Kumar. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Davakar. వాట్ ఈజ్ యువర్ నేమ్? My name is Shravan. రైట్. నేను ఇప్పుడు మీకు తెలుగులో వాక్యాలు ఇస్తాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయాలి. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నావు. యు వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్ అనమాట. మీరు ఎగ్జైట్మెంట్ తోటి చూస్తున్నారు కదా, ఏంటి పిల్లలు ఏంటి 6 విద్యార్థులు సార్ పక్కన కూర్చున్నారు, ABCDF టెక్నిక్ ఏంటి అని చూస్తున్నారు కదా. 6 రకాల వాక్యాలలో పాజిటివ్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి, అంటే పాజిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు నెగిటివ్ స్టేట్మెంట్స్ అనమాట. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. యు డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. సో పాజిటివ్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి, నెగిటివ్ స్టేట్మెంట్స్ అయిపోయినాయి. పార్ట్ 1లో మీరు ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ని, అంటే పాజిటివ్ వాక్యాలను ఎలా చెప్పాలి, అలాగే నెగిటివ్ వాక్యాలను ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. మరి ఈ రెండు ఎలా స్టార్ట్ అయినాయి? పాజిటివ్ అండ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడ్డాయి. యూ తీసుకున్నారు వాళ్ళు. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే మీరు అంటే యూ, సబ్జెక్టు యూ తోటి, యూ అంటే నీవు కదా, అంటే యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వాక్యం ఎలా స్టార్ట్ అయింది? యూ అనే సబ్జెక్ట్ చేత స్టార్ట్ అయింది. నెగిటివ్లో చూద్దాం. నీవు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు, ఇది కూడా సబ్జెక్ట్ చేతనే స్టార్ట్ అయింది. యూ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. చూశారు కదా, పాజిటివ్ వాక్యాలు నెగిటివ్ వాక్యాలు ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. మీకు ఐడియా ఉండాలి పాజిటివ్ వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ వాక్యాలను ఎలా ఫ్రేమ్ చేయాలి. 1,000 వాక్యాలు చెప్పినా సరే పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉండాలి. అందుకే వాళ్ళు యూ తోటి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2లో ఉండే 2 వాక్యాలు చూద్దాం. ఇవేంటివంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. చూడండి ఇవి ఎట్లా స్టార్ట్ అవుతాయో. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? చూసారా, ఈ అబ్బాయి ఏమన్నారు? డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నా. ఈ వాక్యం ఎట్లా స్టార్ట్ అయింది? డూ అనే హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. చూసారా, ఆ మొదటి 2 వాక్యాలేమో సబ్జెక్ట్ చేత ప్రారంభించబడ్డాయి. ఈ వాక్యమేమో హెల్పింగ్ వర్బ్ చేత స్టార్ట్ అయింది. ఈ వాక్యం ఎలా స్టార్ట్ అయితే చూద్దాం. ఇది నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్ సెంటెన్స్ అనమాట. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? Don't you want to learn English? డోంట్ యూ, డోంట్లో డూ ఉందన్నమాట. డూ ప్లేస్ నాట్నే డోంట్ అంటాం. సో విడిగా రాస్తే డూ కదా. అంటే పార్ట్ 2లో 2 వాక్యాలు ఉన్నాయి. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఏమో సబ్జెక్ట్స్. మరి పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ ఏమో హెల్పింగ్ వర్బ్స్. ఇక్కడ డూ ఉంది. డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇక్కడ కూడా డూనే ఉంది, కాకపోతే నెగిటివ్ కాబట్టి డూకి నాట్ కలిపితే డోంట్ అయింది. డోంట్, నాట్ పక్కకు తీసేసి అక్కడ కూడా డూ ఉంది. అంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ హెల్పింగ్ వర్బ్స్ చేత స్టార్ట్ అవుతాయి. రైట్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. అక్కడేంటి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు, ఇక్కడేంటి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. మరి ఇక్కడేంటి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మరి ఇక్కడేంటి మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? వెరీ గుడ్. రైట్. నెక్స్ట్ చివరి సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. పాజిటివ్ WH క్వశ్చన్స్, నెగిటివ్ WH క్వశ్చన్స్. మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? Why do you want to learn English? వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఈ వాక్యం ఎలా స్టార్ట్ అయింది? WH వర్డ్, అంటే వై అనే WH వర్డ్ తీసుకున్నాం. లేదు మీరేం నేర్చుకోవాలనుకుంటున్నారంటే వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ అని కూడా అనొచ్చు. మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారంటే వేర్ డూ యూ వాంట్ టు లెర్న్ అనొచ్చు. మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలనుకుంటున్నారంటే హౌ డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అనొచ్చు. మీకు ఏ WH వర్డ్ కావాలంటే ఆ WH వర్డ్ తీసుకోండి. అది పాజిటివ్ WH క్వశ్చన్. అక్కడ నెగిటివ్ WH క్వశ్చన్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? Why don't you want to learn English? వెరీ గుడ్. వై డోంట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు. ఇక్కడనేమో మీరు ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు అక్కడ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు. మీకు ఐడియా ఉండాలి. ఏలో ఏముంటుంది, బీలో ఏముంటుంది, సిలో ఏముంటుంది, డీలో ఏముంటుంది, ఈలో ఏముంటుంది, ఎఫ్లో ఏముంటుంది. ఉత్తగానే ABCDF అంట అని అనొద్దు. క్రియేటివ్ మీనింగ్ ఉంది ఇక్కడ. బాగా గమనించండి. ఏబీలో ఏమున్నాయి చెప్పండి? పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగిటివ్ స్టేట్మెంట్స్. అంటే మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడిగినప్పుడు మీరు పాజిటివ్లో స్పందించేటప్పుడు, నెగిటివ్లో స్పందించేటప్పుడు ఆ 2 వాడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరోజు మా ఇంటికి వచ్చారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను
ఏమండి మీరు కాఫీ తీసుకోవాలనుకుంటున్నారా అని నేను అడుగుతున్నాను. అవును నేను తీసుకోవాలనుకుంటున్నాను అని మీరు అన్నారు. ఎస్ ఐ వాంట్ టు టేక్ కాఫీ. అప్పుడు పాజిటివ్ స్టేట్మెంట్. ఏమండి మీరు కాఫీ తీసుకోవాలనుకుంటున్నారంటే లేదు నేను తీసుకోవాలనుకోవడం లేదు, ఎందుకంటే నేను ఇందాకనే తీసుకున్నాను. లేదు నేను తీసుకోవాలనుకోవడం లేదు. నెగిటివ్లో చెప్పాలి కదా నాకు. నో ఐ డోంట్ వాంట్ టు టేక్ కాఫీ. చూశారు కదా, పాజిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ యొక్క అవసరం ఉంది కదండి. మీరు అంటే వేరే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడిగినప్పుడు మీరు ఎస్ లేదా నో చెప్పాలంటే ఈ రెండు కావాల్సిందే. ఇప్పుడు మీ 10th క్లాస్ అయిపోయింది, మీ డాడీ లేదా మీ మమ్మీ అడుగుతారు, బేటా 10th అయిపోయింది కదా, మరి ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలనుకుంటున్నావు? డాడీ నేను ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను అంటారు. ఎందుకు అనుకుంటున్నాను అంటే మీకు ఈ స్ట్రక్చర్ గుర్తుకు రావాలి. ఐ వాంట్ టు టేక్ ఎంపీసీ. మీ డాడీ మీ ఒపీనియన్ తీసుకోకుండా బేబీ నేను నీకు బైపీసీ గ్రూప్లో అడ్మిషన్ ఇప్పిస్తున్నాను అని మీ ఒపీనియన్ తెలుసుకోకుండా డైరెక్ట్ బైపీసీ గ్రూప్లో నీకు అడ్మిషన్ ఇప్పిస్తున్నాను అని అన్నారు. మీకు ఇష్టం లేదు, డాడీ నేను బైపీసీ గ్రూప్ తీసుకోవాలనుకోవడం లేదు, మరి నో చెప్పాలి కదా. నో డాడీ ఐ డోంట్ వాంట్ టు టేక్ బైపీసీ గ్రూప్. చూసారా ఎంత ఇంపార్టెంట్ పాజిటివ్ ఆన్సర్స్ నెగిటివ్ ఆన్సర్స్. మిమ్మల్ని వేరే వాళ్ళ ప్రశ్నలు అడిగినప్పుడు మాత్రమే ఇవి వాడండి. అనుకుంటున్నాను అనే పదం విన్నరా మీకు వాంట్ టు గుర్తుకు రావాలి. అనుకుంటున్నాను అంటే వెళ్ళాలనుకుంటున్నాను, రావాలనుకుంటున్నాను, ఆడాలని అనుకుంటున్నాను, పాడాలని అనుకుంటున్నాను, తినాలని అనుకుంటున్నాను, ఇట్లా అనుకుంటున్నాను అనే పదం విన్నారా వాంట్ టు గుర్తుకు రావాలి. అనుకుంటున్నాను కాదు, అనుకుంటున్నాను. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఎప్పుడు ఏదో చేయాలనుకుంటూనే ఉంటాం. లేవంగానే ఏమనుకుంటాం, ఫ్రెష్ కావాలనుకుంటాం, ఫ్రెష్ అయిన తర్వాత కాఫీ తీసుకోవాలనుకుంటుంటాం, తర్వాత కాసేపు పేపర్ చదవాలనుకుంటుంటాం, టిఫిన్ చేయాలనుకుంటాం, ఆఫీస్కి వెళ్ళాలనుకుంటాం, డ్యూటీ చేయాలనుకుంటాం, మళ్ళీ ఈవినింగ్ ఇంటికి రావాలనుకుంటాం, రిలాక్స్ కావాలనుకుంటాం, టీవీ చూడాలనుకుంటాం, డిన్నర్ చేయాలనుకుంటాం, పడుకోవాలనుకుంటాం. చూసారా, ఉదయం నుంచి రాత్రి వరకు ఎప్పుడు ఏదోటి చేయాలని అనుకుంటూనే ఉంటాం ఒక పని. ఎంత ఇంపార్టెంట్ స్ట్రక్చర్ చెప్పాలంటే 100 స్ట్రక్చర్లతో సమానం ఈ స్ట్రక్చర్. రైట్, ఆ రెండు అట్లా వాడండి. మరి ఈ రెండు ఎప్పుడు వాడాలంటే ఎవరో ఒకరు మీ ఇంటికి వచ్చారు, మీరు వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటందుకు ఇవి వాడండి. నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చి మీ హాల్లో కూర్చున్నట్లు ఊహించుకోండి. మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, ఏమండి క్లాసులు చెప్పి అలసిపోయినట్లున్నారు, కాఫీ తీసుకోవాలనుకుంటున్నారా అని మీరు నన్ను అడగాలి. పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్ కదా. డూ యూ వాంట్ టు టేక్ కాఫీ అనాలి. మరి ఎట్లా స్టార్ట్ అయింది వాక్యం? డూ తోటి, హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ అయింది. ప్రశ్నలు కదా, వాంట్ టులో కోటి ప్రశ్నలు వేసినా సరే ఎస్ నో క్వశ్చన్స్ ముఖ్యంగా డూ డస్లతోటే స్టార్ట్ చేయాలి. ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ తోటి స్టార్ట్ చేయండి. హీ షీట్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు డస్ చేత స్టార్ట్ చేయండి. మీరు తీసుకోవాలనుకుంటున్నారంటేనేమో డూ యూ వాంట్ టు టేక్ కాఫీ. వారు తీసుకోవాలనుకుంటున్నారంటే డూ దే వాంట్ టు టేక్ కాఫీ. ఈ పిల్లలను కూడా నేను మీ ఇంటికి తీసుకొని వచ్చాను అనుకోండి, ఫస్ట్ మీరు నన్ను అడిగారు, ఏమండి మీరు తీసుకోవాలనుకుంటున్నారా, డూ యూ వాంట్ టు టేక్ కాఫీ అన్నారు. ఎస్ ఐ వాంట్ టు టేక్ కాఫీ అన్నాను. మరి మీతో పాటు 6 పిల్లలు కూడా ఉన్నారు, మరి వారు కూడా తీసుకోవాలనుకుంటున్నారా అని మీరు నన్ను అడగాలి. డూ దే వాంట్ టు టేక్, వారు తీసుకోవాలనుకుంటున్నారంటే డూ దే వాంట్ టు టేక్ కాఫీ. లేదు ఈ అబ్బాయిని ఒక్కరిని తీసుకొని వచ్చిన, మీరు నన్ను అడగాలి, అతడు తీసుకోవాలనుకుంటుండా కాఫీ, నన్ను అడుగుతున్నారు, డస్ హీ వాంట్ టు టేక్ కాఫీ అనాలి. లేదు నాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది, ఆమె తీసుకోవాలనుకుంటుందా అని మీరు నన్ను అడగాలనుకుంటున్నారు, డస్ షీ వాంట్ టు టేక్ కాఫీ అనాలి. ఇలా డూ లేదా డస్లతోటే ప్రశ్నలు అడగాలి. ఈ స్ట్రక్చర్లో కోటి ప్రశ్నలు అడిగినా సరే ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్లో ఎస్ నో క్వశ్చన్స్ ఎప్పుడు డూ డస్లతోటే స్టార్ట్ అవుతాయి. చాలా ఇంపార్టెంట్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బోలెడు సందర్భాలలో ఇటువంటి ప్రశ్నలు అడుగుతారు. ఫ్రెండ్స్ని అంటారు, నువ్వు నాతో పాటు రావాలనుకుంటున్నావా, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నావా, నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావా, నువ్వు కాలేజీకి వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వు మా ఇంటికి రావాలనుకుంటున్నావా, నువ్వు కారు కొనాలనుకుంటున్నావా, ఇట్లా ఏదైనా సరే ఓ పని, నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా, నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకుంటున్నావా, నువ్వు నన్ను కలవాలనుకుంటున్నావా, ఇట్లా అనుకుంటున్నావా, నువ్వు మార్కెట్కి వెళ్ళాలనుకుంటున్నావా, ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయాలని అనుకుంటున్నావా అని అంటూనే ఉంటాం కదా. డూ డస్లు గుర్తు చేసుకోండి. ఐ యూ దే వస్తే డూ, హీ షీట్ వస్తే డస్. అవుట్. ఎనీ డౌట్? ఏం డౌట్ లేదు, సంతోషం. ఇప్పుడు WH క్వశ్చన్స్ అసలు ఇవి ఎందుకు వాడాలి? ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు డైరెక్ట్గా కాఫీ తీసుకొని వచ్చి నా ముందర పెట్టారు, నాకు కాఫీ అలవాట్లేదు, మీరు తెచ్చిచ్చారు నన్ను అడగకుండా, కాబట్టి నేను సున్నితంగా నో అని చెప్పాను. అప్పుడు మీరేమంటారు, ఎందుకు కాఫీ సేది ఆగట్లేదు, మరి ఏం తీసుకోవాలనుకుంటున్నారు అని అడగాలి కదా. వాట్ డూ యూ వాంట్ టు టేక్, అదిగో WH క్వశ్చన్స్, పాజిటివ్ WH క్వశ్చన్స్. మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారు, వాట్ డూ యూ వాంట్ టు టేక్, నన్ను అడగాలి కదా. ఇవి WH క్వశ్చన్స్ అంటారు. ఏం తీసుకోవాలనుకుంటున్నారు, వాట్ డూ యూ వాంట్ టు టేక్.
మరి ఈ ప్రశ్న ఎట్లా స్టార్ట్ అయింది? డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కాబట్టి స్టార్టింగ్లో డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటుంది, మళ్ళీ డబ్ల్యూహెచ్ వర్డ్ వెంటనే డూ లేదా డజ్ ఉండాల్సిందే. ఇక్కడ డూ డజ్లు ఉన్నాయి కదా సిడీలో, అక్కడ కూడా ఈఎఫ్లో కూడా డూ డజ్లు కంపల్సరీ ఉండాల్సిందే. కాకపోతే ఈ డూ డజ్ల కంటే ముందు వాట్ కానీ, వేర్ కానీ, వై కానీ, హూ కానీ, హూమ్ కానీ ఏదైనా ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ ఉండాలి. మీరేం తీసుకోవాలనుకుంటున్నారు? వాట్ డూ యూ వాంట్ టు టేక్? నేనేమన్నా ఐ వాంట్ టు టేక్ టీ అని చెప్పాను. అయితే మీరేమో కాఫీ తెచ్చారు. కాఫీ ఎందుకు తీసుకోవాలనుకోవడం లేదు అని నన్ను అడగాలి. మీరు కాఫీ తెచ్చారు, నేను వద్దన్నాను, మరి ఏం తీసుకోవాలనుకుంటున్నారు అని అడిగారు. వాట్ డూ యూ వాంట్ టు టేక్? పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. మీరు అడిగినప్పుడు నేనేం చెప్పాను? ఐ వాంట్ టు టేక్ టీ అన్నా. టీ తీసుకోవాలనుకుంటున్నా, మీరు కాఫీ ఎందుకు తీసుకోవాలనుకోవడం లేదు అని నన్ను అడగాలి సరదాగా. వై డోంట్ యూ వాంట్ టు టేక్ కాఫీ? చూసారా, నెగిటివ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్లో. ఇలా ఇంత డీప్గా నేర్చుకోవాలి మీరు ఈ టాపిక్. ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ కూడా చూద్దాం. యూ చూశారు కదా, అంటే పిల్లలు ఏం చెప్పారు? యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, యూ డోంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డోంట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వై డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, వై డోంట్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. వేరే సబ్జెక్ట్స్ చూద్దాం. పిల్లలు ఆర్ యూ రెడీ? ఇప్పుడు దే తీసుకుందాం బేటా. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారు. They want to learn English. ఇది పాజిటివ్. ఇప్పుడు నెగిటివ్లో వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదు. They don't want to learn English. నేర్చుకోమని చెప్పండి వాళ్ళకి. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? Do they want to learn English? అంటే ఏంటి? వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? వెరీ గుడ్. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? Don't they want to learn English? లెర్న్ ఇంగ్లీష్. వెరీ గుడ్. వారు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటుండ్రు? Why do they want to learn English? వావ్. వారు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం లేదు? Why don't they want to learn English? సూపర్. ఇప్పుడు సబ్జెక్ట్ చేంజ్ చేద్దాం. హీ తీసుకుందాం. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుండు. He wants to learn English. కరెక్ట్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. He doesn't want to learn English. కరెక్ట్. ఐయుదే వస్తే నెగిటివ్లో డోంట్ వాంట్ టు వస్తుంది, హీ షీట్ వస్తేనేమో డజంట్ వాంట్ టు వస్తుంది. మరి అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాడా? Does he want to learn English? డస్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్? శభాష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకోవడం లేదా? Doesn't he want to learn English? సూపర్. అతడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటుండు? Why does he want to learn English? అతడు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలని అనుకోవడం లేదు. Why doesn't he want to learn English? ఇంకొక సబ్జెక్ట్ చూద్దాం. షీ చూద్దాం. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. She wants to learn English. హీ షీట్ వచ్చినప్పుడు పాజిటివ్ లేసి చేర్చాలి. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదు. She doesn't want to learn English. కరెక్ట్. ఇక్కడ ఎస్ రాలేదు, మరి ఇక్కడ కూడా షీనే ఉంది. మీరు అనొచ్చు, సార్ మీరు హీ షీట్ వస్తే ఎస్ చేర్చమన్నారు కదా, పాజిటివ్లో మాత్రమే చేర్చాలి. షీ వాంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్. నెగిటివ్లో అక్కర్లేదు. ఎందుకు చూద్దాం. షీ డజంట్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. డజులో ఆల్రెడీ ఎస్ ఉంది కాబట్టి అక్కర్లేదు. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటుందా? Does she want to learn English? ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోవడం లేదా? Doesn't she want to learn English? ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటుంది? Why does she want to learn English? ఆమె ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలనుకోవడం Why లేదు? doesn't she want to learn English? వెరీ గుడ్. వై డజంట్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇదండి వాక్యాలు రాసే పద్ధతి. అంటే అన్ని రకాల వాక్యాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టాపిక్లో అసలు మీరు ఇంకా ఎలా ప్రాక్టీస్ చేయాలి, క్వశ్చన్స్ అడిగిన వెంటనే ఆన్సర్స్ ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేద్దాం. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నారా? Do you want to learn English? Yes, I want to learn English. ఓకే. వారు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? Do they want to learn English? Yes, they want to learn English. అతడు ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుండా? Does she want to learn English? Yes, he wants to learn English. ఆమె ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుందా? Does she want to learn English? Yes, she wants to learn English. సూపర్ బేటా. ఇప్పుడు ఇవే ప్రశ్నలని మీరు అడగండి, మీరు నో చెప్పండి. అడగండి. Do you want to learn English? No, I don't want to learn English. Super. Do they want to learn English? No, they don't want to learn English. Does he want to learn English? No, పైన he అడుగు. doesn't want to learn English. Does she want to learn English? No, she doesn't want to learn English. అంటే ప్రశ్నలు చూడండి, డూ లేదా డజ్లతోటే అడిగారు పిల్లలు ఇద్దరు. యూ దే వచ్చినప్పుడు డూ తీసుకున్నారు, హీ షీట్ వచ్చినప్పుడు డజ్ తీసుకున్నారు. సో ఐ వీ యూ దే అని థర్డ్ పర్సన్ ప్లూరల్ వచ్చినప్పుడు డూ తోటి అడగాలి. అంటే డూ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ దే వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డూ యువర్ ఫ్రెండ్స్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, అట్లా. హీ షీట్ ప్లేస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వస్తుంది చూడండి. డస్ హీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డస్ షీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డస్ కిషోర్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డస్ పవని వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, ఇలా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు. డస్ యువర్ ఫాదర్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, డస్ యువర్ మదర్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. పేరెంట్స్ వచ్చింది అనుకోండి, ఓన్లీ మీ అమ్మ అంటేనేమో డస్ యువర్ మదర్ వాంట్ టు అంటాం. మీ నాన్న అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ యువర్ ఫాదర్ వాంట్ అంటాం. మీ పేరెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారంటే పేరెంట్స్ ప్లూరల్ కదా, థర్డ్ పర్సన్ డస్ అనొద్దు, డూ యువర్ పేరెంట్స్ వాంట్ టు లెర్న్. మీ ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, ఫ్రెండ్ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, డస్ యువర్ ఫ్రెండ్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. మీ ఫ్రెండ్స్ అన్నాం అనుకోండి, ఫ్రెండ్స్ థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డూ యువర్ ఫ్రెండ్స్ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్. ఇలా
చూశారు కదా, వీళ్ళు ఎలా ప్రాక్టీస్ చేశారు, మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాక్టీస్ అయిపోయిన వెంబడే మీరు కూడా పక్కింటి వాళ్ళతోటో లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్లో ఎవరినో ఒకరిని తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఇక్కడ టైం లేదు కాబట్టి తక్కువ వర్బ్స్ తోటి తీసుకున్నాం, మీరు ఎక్కువ వర్బులు తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ చూద్దాం. ఇప్పుడు మీరు అబ్బాయిని అడగండి, నీవేం నేర్చుకోవాలనుకుంటున్నావు అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను. 4 సబ్జెక్ట్స్, వారేం నేర్చుకోవాలనుకుంటున్నారు, అతడేం నేర్చుకోవాలనుకుంటున్నా, ఆమె ఏం నేర్చుకోవాలనుకుంటుంది, ఇంగ్లీష్ అని సమాధానం చెప్పండి. రైట్. What do you want to learn? I want to learn English. నీవేం నేర్చుకోవాలనుకుంటున్నావు అంటే ఐ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాడు. ఇప్పుడు వారేం నేర్చుకోవాలనుకుంటున్నారు, What do they want to learn? ఇంగ్లీష్. They want to learn English. ఇప్పుడు అతడేం నేర్చుకోవాలనుకుంటున్నాడు, What does he want to learn? He wants to learn English. షీ. What does she want to learn? She wants to learn English. రైట్. ఇప్పుడు చూశారు కదా, అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ప్రాక్టీస్ చేశారు. ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ చూద్దామా. వాట్ ప్లేస్లో ఏ డబ్ల్యూహెచ్ వర్డ్ అన్న పెట్టుకోండి. మీరు అడగండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, వేరే పైన అడగండి. Where do you want to go? I want to go to America. వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, Where do they want to go? They want to go to West Indies. అతడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు, Where does he want to go? He wants to go to China. షీ. Where does she want to go? She wants to go to Netherlands. సూపర్. చూశారు కదా, వీళ్ళు డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా వాడి ప్రశ్నలు ఎట్లా అడిగారు అంటే, మీరు ఓన్లీ వాట్ వేరే కాకుండా, సమయం లేదు కాబట్టి మేము అన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా చూపించడానికి సిద్ధమే. మీకు మళ్ళీ క్లాస్ ఎక్కువ ఉండొద్దు, మీకు షార్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి. లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు మీరు ఇటువంటి ఫీలింగ్స్తో లాంగ్వేజ్ నేర్చుకోలేరు. ఎన్ని గంటలైనా సరే సిద్ధంగా ఉండాలి. సబ్జెక్ట్ డీప్గా నేర్చుకోవాలి. నాకు 5 minutes ఉండాలి, 10 minutes ఉండాలి, అందుట్లోనే అద్భుతాలు జరగాలంటే ఇగో అద్భుతాలు జరిగినాయి చూడండి. 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకోవడానికి వస్తుంది. సో మొత్తానికి మీరు ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నారు ఫ్రెండ్స్ అంటే, వాంట్ టు అనే స్ట్రక్చర్ని నేర్చుకున్నారు. ABCDF అనే కొత్త టెక్నిక్ ద్వారా ఈ టాపిక్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నారు. ఓకే. అలాగే మీరు క్వశ్చన్స్ కూడా నేర్చుకున్నారు. ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలా. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ చెప్పడం ఎలాగో నేర్చుకున్నారు. మొత్తానికి ప్రశ్నలు అడిగినా, జవాబులు చెప్పినా, 1,000 వాక్యాలు రాసినా సరే వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. మీరు వాంట్ టు పైన వాక్యాలు రాశారనుకోండి, వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడాలి. యాక్టివైజ్లో మీరు ఎన్ని లక్షల వాక్యాలు రాసినా సరే ఈ వాంట్ టు అనే స్ట్రక్చర్ని వాడి వర్బ్ యొక్క మొదటి రూపాన్నే వాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ప్రతి టాపిక్కి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా ప్రతిరోజు ఒక క్లాస్ ఉంటుంది కాబట్టి మీరు టైం టేబుల్ ప్రకారంగా వాంట్ టు రోజు ఒక టాపిక్ నోట్స్ పెట్టుకొని వాంట్ టు రాసి ఎగ్జాంపుల్స్ రాసుకొని క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ఎలా ఉన్నాయో రాసుకొని మీరు ఫ్రెండ్స్ తోటి రోజు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో మొత్తానికి మీకు ఈ క్లాసు చక్కగా బోధించడానికి నాతో పాటు 6 విద్యార్థులు కూడా చక్కటి ప్రయత్నం చేశారు. మా అందరి ప్రయత్నం ఫలించిందని అనుకుంటున్నాము. మీకు ఈ టాపిక్ పైన మంచి అవగాహన కలిగిందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాము. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.